మరి దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? దళితులకు న్యాయం జరగాలంటే మనం కొట్లాడాల్సిందే, అవకాశాలను మనం అందిపుచ్చుకోవాల్సిందే, ఎవరి మీనో నేరం మోపకూడదు. సమాజంలో మనకు అడుగడుగున విపత్కార పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు నా 18 సంవత్సరాల మీడియా ప్రయాణంలోనే నాకు ఎన్నో అవంతరాలు ఎదురైనాయి. నాకంటే పై స్థాయిలతో కొట్లాడినా. నా మొదటి అడుగులోనే నేను ఒక ఓసీ తోటి కొట్లాడినా, ఉద్యోగాన్ని కోల్పోయినా. నేను మీడియా రంగంలో 2008లో అడుగుపెట్టిన రోజు 5 నెలలకే నా ఉద్యోగాన్ని కోల్పోయినా, ఓసీలు చేసిన కుట్రల వల్ల. కాబట్టి ఆగిపోలేదు కదా, కొట్లాడుతూనే ఉండాలి. మన జనాన్ని పోగేస్తూనే ఉండాలి. ప్రతి తరంలో ఒకడు త్యాగానికి ఒడిగడుతూనే ఉండాలి. ప్రతి తరంలో ఒకడు పోరాటానికి జెండా ఎత్తుతూనే ఉండాలి. ఊకే వాడిని వీని విమర్శించే కంటే, వాళ్ళ మీద వీని మీద పడే కంటే మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం స్ట్రాంగ్ అయినప్పుడు అవతలోడు ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. అది అట్లా మన దళితుల్లో ఉన్న 1 కోటి మందిని వెరీ స్ట్రాంగ్ చేసినప్పుడు రాజ్యం మన కాళ్ళ కిందికి వస్తుంది. అదే మనం ఇప్పుడు చేయబోతున్న ఆలోచన.